అంటే ఇన్ని రోజులు నువ్వు వెళ్ళావు కదా, మంత్లీ ఎన్ని రోజులు, దాదాపు 15-20 డేస్ ఉంటుంది కదా షూట్ ని? ఉంటది. అప్పుడు ఎట్లా స్కూల్ వాళ్ళు ఏమనరా, వాళ్ళకి ముందే చెప్పుకుంటారా, ఎట్లా చేస్తారు? ఫస్ట్ నుంచి 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి చెప్పి పెట్టామన్నమాట, ఇలా పాప మూవీస్ చేస్తుంది, సో ఎక్కువ రాదని చెప్తే ప్రిన్సిపల్ మ్యామ్ అయినా. సో నాకు 3rd క్లాస్ అంటే 1st క్లాస్ నుంచి నాకు ఒక బెస్ట్ టీచర్ అనిత మ్యామ్ ఉంటారు. సో తను వైస్ ప్రిన్సిపల్ అనమాట. వైస్ ప్రిన్సిపల్ తనే 5th క్లాస్ వరకు తనే చూసుకుంది. అంటే తనే ప్రిన్సిపల్ మ్యామ్ని కన్విన్స్ చేసి, మ్యామ్ తను చాలా బాగా చదువుకుంటుంది మ్యామ్, ప్లీజ్ తనని వెళ్ళనివ్వండి అది ఇది అని చెప్పి తను కన్విన్స్ చేసి నాకు ఆ పర్మిషన్ అనేది ఇప్పించింది. సో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం సీరియల్స్ చేస్తామో, సో మనకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి వీళ్ళకి చెప్పి మన శ్రీ చైతన్య బ్రాంచ్కి డీన్ ఉంటారు కదా, సో వాళ్ళతో చెప్పి ఇప్పుడైతే అలా చేపించాం. సో 5th క్లాస్ లోపు అయితే మొత్తం అనిత మ్యామ్ చూసుకునేవారు. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, తను నీకు రాసిస్తుందా చెప్పు? ఇద్దరు ఉన్నారు, ఒలివియా అండ్ రితికా ఒలివియా. ఓ, వాళ్ళిద్దరే చాలా బెస్ట్ ఫ్రెండ్సా? ఓహోహో. అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ప్రౌడ్గా ఫీల్ అవుతారా నా ఫ్రెండ్ ఇట్లా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నన్ను కూడా తీసుకెళ్ళి అంటారు, కానీ వాళ్ళు మా పేరెంట్స్ అలౌ చేయరు అనమాట. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అలౌ చేయరా? ఇప్పుడు నీకు సీరియల్స్ చేస్తున్నావు కదా, ఇప్పుడు గువ్వా గోరింకలో చేసినప్పుడు కానీ దీంట్లో నిండు నూరేళ్ల సావాసన చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ నీకు ఎట్లా, అంటే నీకు ఇష్టమైన సీన్స్ ఉంటాయి కొన్ని, అవి అట్లాంటి సీన్స్ ఏమైనా ఉంటే చెప్పు. గువ్వా గోరింకాలో లాస్ట్ ఇప్పుడు సీరియల్ అయిపోయే ఒక 100 ఎపిసోడ్స్ ముందు మా మమ్మీ డాడీ విడిపోతారనమాట. సో సీరియల్లో విడిపోతారనమాట. సో డాడీ ఏమో నాతో వచ్చి మాట్లాడారు. నేను రోజు వినాయకుడి దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా మొక్కుకొని డాడీ నాతో మాట్లాడాలి అని స్కూల్కి వెళ్ళకుండా టెంపుల్ దగ్గరే కూర్చునేదాన్ని. సో ఆ సీన్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఆ సీన్ తర్వాత డాడీ అలా వెళ్తుంటే బైక్ మీద నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా పడిపోవాలన్నమాట. సో అది పడిపోయేది సంథింగ్ అక్కడెక్కడో అది రాక్ ఉండిందనమాట. సో అది కింద పడిపోయాను నేను. రియల్గానే కింద పడిపోయేసరికి మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా తోల్, అంటే రెడ్ వైట్ కలర్ కనిపించేలాగా ఇలా వచ్చేసింది అనమాట మొత్తం. సో ఆ సీన్ చాలా బాగా అనిపించింది, కానీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అది. సో దానివల్ల ఆ సీన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.